నా పేరు నరమల వెంకటేశ్వరరావు. మాది మల్లవరం గ్రామం, మధిర మండలం, ఖమ్మం జిల్లా. నేను గత 10 సంవత్సరాల నుండి మిర్చి పంట పండిస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి రెడ్ హార్ట్ ప్లస్ వేస్తున్నా. నాకు వెరైటీ బాగా నచ్చింది, అదే వేస్తాను. ఈ సంవత్సరం కొత్తగా రెడ్ హార్ట్ 2 వచ్చింది విత్తనం. దాన్ని లక్ష్మీనారాయణ గారు చెప్పిండి, ఈ 3 ఎకరాలు వేస్తున్నారు కదా, రెడ్ హార్ట్ ప్లస్ 1 ఎకరం వేసి ఇది 1 ఎకరం 2 ఎకరంన్నర వేయండి, మీకు బాగుంటుంది అని చెప్తే తీసుకొచ్చి వేసాను. ఇది రెడ్ హార్ట్ ప్లస్ రెండు సేమ్ బాగానే ఉన్నాయి. రెడ్ హార్ట్ ప్లస్ కాడికి ఇది కొంచెం దగ్గర కాపు, గ్రీనిష్ ఉంది, హైట్ పెరిగింది, మంచిగా కాపు, చిక్కన కాపు. ఎకరానికి 25 నుంచి 30 మధ్య వచ్చే అవకాశం ఉంది. ఇది ఎవరైనా వేసుకోదగ్గ విత్తనం అని నాకు అనిపించింది. మొత్తం రైస్ సోదరులు వేసుకోగలరు. ఈ విత్తనం ఇంకా గ్రీనిష్గా ఉంది, ఇంకా 5-6 గంటలు పడే అవకాశం ఉంది. మంచి నెంబర్ 1 అనే విత్తనం అనేది నాకు బాగా ఇది విల్ట్ వచ్చే అవకాశం ఉన్నా కానీ తట్టుకొని నిలబడి కాసింది. అసలు విల్ట్ వచ్చి అది పోయిద్ది అనుకున్న చేను నిలబడి ఎకరానికి 25-30 కాసిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ రెడ్ హార్ట్ నాకే నమ్మశక్యం కాకుండా కాసింది అనిపించింది. ఇప్పుడు మిగతా రైతులకి ఏం చెప్తారండి ఈ వెరైటీ గురించి? ఈ వెరైటీ అయితే నెంబర్ 1 అండి, ఎవరైనా వేసుకోదగ్గ విత్తనము. దగ్గర కాపు, ఎకరానికి మంచిగా ఇది ఇల్టి కనుక వచ్చే అవకాశం లేకపోతే ఇంకా 30-35 గంటలు అయ్యే అవకాశం కూడా ఉండేది. నేనే భయపడి పెట్టుబడి పెట్టడం తగ్గించా. ఇంకా హైట్ పెరిగి ఇంకా కాసిద్ది అనిపించింది. కాకపోతే ఇప్పుడు అయినా ఎకరానికి 25 నుంచి 30 వచ్చింది. అప్పుడైతే నా చేను అసలు పనికి రాదు, 2 ఎకరాల చేను అది ఇల్టు వచ్చి అయిపోయిందని అందరూ నవ్వారు. అయినా కానీ ఇది నిలబడి తట్టుకొని నాకు ఎకరానికి 25 నుంచి 30 వచ్చింది. వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు 15 గంటలు దిగుతుంది ఆల్రెడీ ఎకరానికి. కోపిస్తున్నాం ఆల్రెడీ కోస్తున్నారు. అక్కడి నుంచి కోస్తున్నారు. రెడ్ హార్ట్ అది కోస్తున్నారు. ఇది ఇప్పుడు మొదలు పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ అండి.